ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. Thank you very much, sir. Well, ladies and gentlemen, Department of Posts is proud to release a commemorative postage stamp, first day cover. These philatelic tributes on the occasion of India, ee Antarjatiya Yoga Dinotsavani Puraskarinchukuni commemorative postage stamp ni Gaurava Pradhani Gari Chetulu Meeduga Avishkarana jarigindi. ओम तत्सत हरि ओम तत्सत। నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పెద్ద ఎత్తున యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ రికార్డు బ్రేకింగ్ యోగా డే వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ యోగా వేడుకలకు ప్రధానితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు వేలాది మంది విద్యార్థులు ఈ 11వ ప్రపంచ యోగా డే వేడుకలకు హాజరయ్యారు. యోగా విశిష్టతను ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధానమంత్రి మోదీ అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రధాని మోదీ భారతీయ సనాతన ధర్మ విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ప్రధాని మోదీకి సాధ్యమైందని అన్నారు. యోగా భారతీయులకు దక్కిన గౌరవం అని 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగాను ప్రవేశపెట్టగా యోగాకు 177 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోదీదే అని వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి